నేతను నమ్మితే ఏముందిరా, నేలను నమ్మితే ఫలితముందిరా అని వనితలు పాడుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలను చాటుకుంటున్న మహిళలు వ్యవసాయ రంగంలోనూ తమ సత్తా చూపుతూ భూమి పుత్రికలుగా ముందంజ వేస్తున్నారు. అలాంటి ఓ భూమి పుత్రిక చెన్నమనేని సంధ్యారాణి చేసే సేద్యం ఏంటో చూద్దాం. అది తెలంగాణలోని జనగాం జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామం. అక్కడ సంధ్యారాణి సతీష్ కుమార్లకు 20 ఎకరాల పొలం ఉంది. అందులో 7 ఎకరాల్లో మామిడి తోట వేశారు. సంధ్యారాణి బీఎస్సీ చదివారు. సతీష్ కుమార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను బీఎస్సీ చదివాను, కానీ హౌస్ వైఫ్ని. మా వారేమో చెన్నమనేని సతీష్ కుమార్ రావు గారు, వారేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా రిటైర్ అయ్యారు. రిటైర్ కాకముందు నుంచి కూడా నేను ఒక తోట అలాంటిది పెడదామని ఉండింది, కానీ కుదరలేదు. మా వారు రిటైర్ అయిన తర్వాత ఈ ఊరేమో సిరిపురం గ్రామం అండి, లింగాల్ గన్పూర్ మండల్లో జనగాం జిల్లాలో ఉంది. ఇక్కడ 6 సంవత్సరాల క్రితము 20 ఎకరాల భూమి కొనుగోలు చేశామండి. అప్పుడు మేము ఈ భూమి కొన్నప్పుడు అండి, ఇదంతా ముళ్ళ కంచెలు, ముళ్ళ పొదలు అలా ఉన్న భూమి. ఇది కంచె అంటారు, అలా ఉండింది. దీన్ని మేమంతా లెవెలింగ్ చేయటము అదంతా ఒక 6 నెలలు పట్టిందండి. ఇక్కడ నీటి వసతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. జనగాం జిల్లా అంటే ఇంకా మనకు తెలిసిందే. అది మేము ఇంకా ఒక 7 బోర్లు వేసాము. కొంచెం ఒక బోర్లో బాగానే వాటర్ పడింది. ఈ అరకుర నీటితోనే మేము ఈ 20 ఎకరాల్లో మొదటనే మామిడి, ఒక 7 ఎకరాల్లో మామిడి, 4 ఎకరాల్లోనేమో మామిడితో పాటు, అంటే మామిడిలో అన్ని రకాలు పెట్టి అది 15 ఫీట్ల దూరంలో పెట్టామండి. పెట్టి మధ్యన జామ పెట్టాము. ఇంకా ఒక 200 మొక్కలు దానిమ్మ, అలాగే 200 బత్తాయి, నిమ్మ, ఇలాంటి పండ్ల మొక్కలన్నీ మొదలే పెట్టామండి. ఈ ఫెన్సింగ్ చుట్టూ మళ్ళీ దారిలోనేమో టేకు మొక్కలు నాటాము. ఒక 1/2 ఎకరంలో సీతాఫలం పెట్టాము. తమ మామిడి తోటలో బంగినపల్లి, సువర్ణరేఖ రసాలు మొదలైన పండ్లు కాస్తాయని సంధ్యారాణి చెప్పారు. 5 ఏళ్ల క్రితం ఈ మామిడి తోటను వేశారు. మొదటి కాపు ఈ ఏడాదే వచ్చింది. మామిడి పంట లాభదాయకంగా ఉందని ఆమె తెలిపారు. మామిడి మొక్కకు మధ్య 5 మీటర్ల దూరం ఉండేలా నాటామన్నారు. ఇక్కడ 7 ఎకర్స్లో మేము ఈ ఒకటే రకము బ్యాంగన్పల్లి మామిడి మొక్కలు పెట్టామండి. ఈ మొక్కలేమో 5 సంవత్సరాల మొక్కలు. ఈ మొక్కలు లాస్ట్ క్రాప్ తీసాం, మెయిన్ క్రాప్ ఒక క్రాప్ బాగా వచ్చిందండి. ఇంకా ముందేమో కొంచెం తక్కువ, ఒక కొన్ని తీసాము, చెట్లు చిన్నగా ఉన్నాయని. ఈ మొక్కలకి డ్రిప్ ద్వారానే నీళ్ళు ఇస్తున్నామండి. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఒక లైన్ డ్రిప్ వేసాము. 3 సంవత్సరాల మొక్కకి 2 డ్రిప్లు వేసి నీళ్ళు ఇస్తున్నాము. ఈ మొక్కకు మధ్య 5 మీటర్లు అండి, వరుసల మధ్య కూడా 5 మీటర్లు పెట్టాము మొక్కలు డిస్టెన్స్. ఈ మొక్క అండి హిమాయత్ పసంద్ అంటామండి, మ్యాంగోలో వెరైటీ. ఈ ఆకులు ఇలా గ్రీన్గా ఇలా వస్తుంటాయి. చాలా మంచి వెరైటీ అండి ఇది, మనకి బాగుంటుంది ఇది. ఇలా మేము ముందు వైపు ఒక 4 ఎకరాల్లో అన్ని రకాల మామిడి మొక్కలు పెట్టామండి. హిమాయత్, దసేరి, జలాలని, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణరేఖ, అలా ఒక్కొక్క 25 అలా మొక్కలు పెట్టాము. అయితే ఇది కూడా 18 ఫీట్లు పెట్టాము. మధ్యలో జామ మొక్కలు వేసామండి. ఈ పెరిగేసరికి జామ క్రాప్ తీయొచ్చని. డ్రిప్పర్లు మాత్రం ఒక 3 పెట్టేస్తామండి.
చెట్టుకు ఇవి పెద్దగా అయిపోయినాయి. ఇంకొక వరుస కూడా వేయాలి. ఇప్పుడు వర్షాకాలం కదండి, తీసేసాము. డ్రిప్తోనే ఫర్టిగేషన్, ఇరిగేషన్ అండి. ఇదొక్క కాయ మిగిలిందండి ఈ సీజన్లోది ఈ చెట్టుకి. ఇదేమో చిన్న రసం అండి. వాన నీటిని నిల్వ చేయడానికి ఓ చెరువును తవ్వారు. ఈ ఫామ్ పౌండ్ పొడవు 35 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు. ఈ చెరువు లోతు 3 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 1,00,000 లీటర్లు. ఇందులోంచి మోటార్తో గొట్టాల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ చేస్తూ ఉన్నారు. నీరు మరింత శుభ్రంగా ఉండడానికి చేపలను కూడా ఈ చెరువులో పెంచాలనుకుంటున్నామని సంధ్యారాణి చెప్పారు. జర్బరా పూల మొక్కలకే కాదు, అన్ని చెట్లకు, పాదులకు డ్రిప్ ద్వారానే నీరు పెడుతున్నారు. నీటిని వృధా కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఫామ్ పాండ్ అండి. ఈ మధ్యనే 4 months బ్యాక్ చేసాము. ఇది వెడల్పు వచ్చి 12 మీటర్లు, పొడవు వచ్చేమో 35 మీటర్లు, లోతేమో 3 మీటర్లు అండి. దీని వాటర్ కెపాసిటీ 1,00,000 లీటర్స్. మనకు ఇప్పుడు ఎండాకాలంలో మన నీళ్ళు, బోర్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇందులో మేము స్టోర్ చేసుకొని వాడుకోవడానికి ఇది వాడుకుంటున్నామండి. ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి, సో మేము ఇందులో వర్షం నీళ్ళే హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ వర్షాకాలం అంతా ఇది మొత్తం నిండిపోతుందని అనుకుంటున్నాము. ఇది మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ నుంచే ఈ ఇరిగేషన్ ఈ పైపుల ద్వారా ఇస్తుంటాము. ఫర్టిగేషన్ కూడా ఈ డ్రమ్లో కలిపి దీని నుంచి మేము డ్రిప్ ద్వారా మొక్కలకి, పూల మొక్కలకి, పాలీ హౌస్ లోపల, ఇంకా మన పళ్ళ తోటలకు కూడా ఇంకొకటి కూడా ఉందండి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము పంపిస్తుంటాం. మామిడి తోటతో పాటు 200 దానిమ్మ, 100 బత్తాయి చెట్లను పెంచుతున్నారు. వీటితో పాటు జామ మొక్కలను వేశారు. దుక్కి దున్నడానికి, కలుపు తీతకు, ధాన్యం మసూలుకు పనికి వచ్చే పవర్ బీడర్ను కొన్నారు. ఈ పవర్ బీడర్ అండి, ఒక మనిషి ఒక రోజులో ఎకరంలో మనకి రోటవీటర్తోని చెట్ల చుట్టూ పాదులు తీయాలన్నా కూడా చాలా ఈజీగా తీయచ్చు. దీనికి నాగళ్ళు అవి వేసి మన కొంచెం ఈ సాళ్ళ మధ్యలో గుంటుక అంటారు చూడండి, అది చేయడానికి చాలా అనువుగా ఉందండి. ఇప్పుడు చిన్న చిన్న 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటివి వాడితే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందండి. ఒక 1/2 ఎకరం స్థలంలో సీతాఫలం, వెలగ, అంజీర, నేరేడు, ఈత చెట్లను పెంచుతున్నారు. 6 ఏళ్ల క్రితం కొన్న ఈ 20 ఎకరాల పొలం ఫెన్సింగ్ వెంట టేకు మొక్కలు పెంచుతున్నారు. ఎంట్రన్స్ లో కూడా టేకు మొక్కలున్నాయి. ఇది టేకు మొక్క అండి, 5 సంవత్సరాల మొక్క అండి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు వీటి చిన్న పక్క బ్రాంచెస్ అంతా మనము తీసేయాలండి. తీసేస్తే ఇలా స్ట్రైట్గా పెరుగుతుంది. ఇప్పుడు మనము ఇంకొక 3 సంవత్సరాల్లో మంచి దీన్ని గిర్తండి మంచి వస్తుంది. ఈ టేక్ మొక్కలు ఫెన్సింగ్ వెంట అన్నీ ఒక 6 అడుగులకు 5 అడుగులకు ఒక మొక్క పెంచామండి. ఈ మొక్కలు ఇలా పెరిగాయంటే ఇంకా మనకి మంచి ఇక్కడ ఉన్న గ్రీన్ బెల్ట్ లాగా తయారవుతుందండి. కనుచూపు మేర విస్తరించి ఉన్న ఈ పాలీ హౌస్ చూసారా? సాధారణంగా పాలీ హౌస్ అంటే ఓ 1000 చదరపు మీటర్లు ఉంటుంది అనుకుంటారు. కానీ ఎకరం విస్తీర్ణంలో ఉన్న పెద్ద పాలీ హౌస్ అంటే సుమారు 4141 చదరపు మీటర్లన్నమాట. ఈ ఎకరం పాలీ హౌస్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇందులో 75% ప్రభుత్వ రాయితీ లభించింది. మిగిలిన 10 లక్షలు బ్యాంకు ద్వారా రుణం పొందారు. మొక్కల కొనుగోలుకు, బెడ్ల తయారీకి, నాటడానికి మొత్తం 10 లక్షల రూపాయలు ఖర్చయింది. ప్రతి నెల ఎరువులకు 40,000, పురుగు మందులకు 20,000, కూలీలకు 60,000, ప్యాకింగ్ సామాగ్రికి 24,000, ఇతర ఖర్చులు మరో 10,000 కలిపి మొత్తం 1,54,000 రూపాయలు నిర్వహణ వ్యయమవుతోంది. ఇలా ఖర్చులన్నీ పోను ఎకరాకు నికర ఆదాయం 1,30,000 రూపాయలు
నెలకు మిగులుతుంది. ఇది 1 ఎకర్ పాలీ హౌస్. ఇది మనం లాస్ట్ 1 ఇయర్ కింద స్టార్ట్ చేసామండి. జూలైలో మొక్కలు పెట్టాము. అంతకుముందు ఈ స్ట్రక్చర్ అదంతా ఒక 1 ఇయర్ పట్టింది. మన మొక్కలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఇది మొక్కలేమో 3 మంత్స్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్లో స్టార్ట్ అయినాయండి. నవంబర్ నుంచి మనకి జర్బెరా పూలు వస్తున్నాయి. మనకి బెడ్స్ మనము బెడ్స్లో ఫామ్ యార్డ్ మెన్యూరు ఇదంతా కలిపి బెడ్స్ తయారు చేయాలండి. బెడ్స్ ఏమో ఇది బెడ్ వెడల్పు 70 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్స్ మధ్యలో మనం నడవడానికి పాత్వేస్ అండి. పాత్వేస్ 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ మొక్కల మీద ఇప్పుడు మన ఈ బెడ్స్ మీద 2 లైన్ల డ్రిప్ పైప్స్ వేస్తాము. ఆ పైప్ పక్కన మనకు 2 వరుసల ఈ జర్బెరా మొక్కలు నాటాలి. ఈ మొక్కలేమో చిన్న సీడ్లింగ్స్ వస్తాయండి. మనకు ఈ పూనా నుండి తెప్పించాము. ఇది అసలు యాక్చువల్గానేమో నెదర్లాండ్స్ నుంచి వచ్చే మొక్కలు, నెదర్లాండ్స్లో పెరిగే మొక్కలు. ఆ స్పాన్ కూడా అక్కడి నుంచే వస్తే పూనాలో మనకు ఈ ల్యాబ్లో డెవలప్ చేసి మనకి చిన్న సీడ్లింగ్స్ ఇస్తారు. మొత్తం మనకి 25,000 మొక్కలు పట్టినాయండి ఇందులో 1 ఎకర్లో. మనకు 6 కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఎల్లో, లైట్ పింక్, డార్క్ పింక్, వైట్, ఆరెంజ్ అండి. ఈ 6 కలర్స్ సెక్షన్స్గా ఒక 2 వైపులా నాటాం మొక్కలు. పూలు బాగానే వస్తున్నాయండి. కాకపోతే వీటికి కొంచెం త్రిప్స్ బాగా అటాక్ అవుతాయి. అంటే మన హ్యూమిడిటీతోనండి. మనకి తేమ శాతం తక్కువైపోతుంది లోపల. ఈ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు హ్యూమిడిటీ ఎక్కువైపోయి ఆ త్రిప్స్ కొంచెం అటాక్ కాగానే 2-3 రోజులలోనే స్ప్రెడ్ అయిపోతుందండి. మళ్ళీ అంతే తొందరగా మనము ఈ స్ప్రేలు చేస్తుంటే తగ్గిపోతుంది. ఈ త్రిప్స్ వచ్చినప్పుడు మాత్రము పూలు మనకి కొంచెం బాగుండవు. అప్పుడు అంతా డీబడింగ్ చేసేస్తామండి. మామిడి తోటతో పాటు ఓ ఎకరం పాలీ హౌస్లో జర్బెరా పూల మొక్కలను సంధ్యారాణి పెంచుతున్నారు. పూణే నుంచి 20,000 మొక్కలను తెచ్చారు. ఈ మొక్కలను నాటి సంవత్సరమైంది. 3 నెలలకే పూలు పూసాయి. అంతా డ్రిప్ ఇరిగేషన్తోనే. పాలీ హౌస్లోని పూల మొక్కలకు డ్రిప్ ద్వారానే నీరు పెడుతున్నారు. పూల మొక్కలపై డ్రిప్ ద్వారా నీళ్లు చల్లుతారు. 6 రంగుల పూల మొక్కలను పూణే నుంచి తెచ్చి ఇక్కడ నాటారు. జర్బెరా పూలను పూయించడం దగ్గర నుంచి వాటిని కోసి ప్లాస్టిక్ కవర్లో ఒక్కోటి చొప్పున పెట్టి అలాంటి 10 పూల కాడలను ఒక బొత్తుగా చేస్తారు. వీటిని నీళ్లలో ఉంచుతారు. తర్వాత ఒక్కో బొత్తును ఒక్కో ప్యాకెట్లో పెట్టి గుడిమల్కాపూర్ మార్కెట్కి పంపుతారు. ఇదంతా కాస్త శ్రమతో కూడిన పనే అని సంధ్యారాణి చెప్పారు. త్వరలో బంతిపూల మొక్కలను నాటాలనుకుంటున్నారు. జర్బెరా పూల పెంపకం, అమ్మకం, కష్ట నష్టాల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఈ జర్బెరా ఫ్లవర్స్ కండి స్టాక్తోని ఇలాంటి వీటి షోల్డర్స్ అంటారు. పాలిథిన్ కవర్స్ 4 ఇంచెస్ ఇంటూ 4 ఇంచెస్ ఉంటుంది. దీన్ని ఫ్లవర్కి మనం ఫ్లవర్కి కవర్ చేయాలండి. ఇలా మొత్తం ఫ్లవర్ కవర్ చేసి ఇలా పెట్టేసి ఇలా కవర్లో పెట్టిన తర్వాత మనము ఇలాంటి ఒకటే కలర్ పూలని 10 తీసుకొని బంచెస్ చేయాలి. ఇదొక 10 ఫ్లవర్స్ బంచ్ అండి. ఇలా ఒకటే కలర్, ఇప్పుడు మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో అలా అన్ని కలర్స్తో ఒక బంచెస్ తయారు చేయాలి. ఇప్పుడు ఒక బంచ్ మనకు తయారైంది. ఈ బంచెస్ 40 బంచెస్ మనకు కాటన్ అట్టపెట్టెలు ఉంటాయి. అందులో 40 బంచెస్ పెట్టాలండి. ఈ 40 బంచెస్ పెట్టి మనం మార్కెటింగ్ చేసేటప్పుడు 40 బంచెస్ అంటే ఇప్పుడు మనకి 10 కదండి. 10 ఇంటూ 40 400 ఫ్లవర్స్ ఒక బాక్స్లో పడతాయి. మనకు అక్కడ రేటు కూడా ఈ బంచెస్తోనే ఇస్తారండి. ఈ బంచ్కు ఎంత ఉంటుంది అంటే 10-20 అలా ఆ రేటు బంచ్తోనే రేట్ ఇస్తుంటారు. ఈ బంచెస్ అండి మనము బాక్స్లో పెట్టేంతవరకు వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఈ బకెట్స్లో మనం వాటర్లో వేసి పెట్టి మామూలుగానే పెట్టవచ్చు మనం ఒక 2 అవర్స్ పెడితే. సో అలా పెట్టేసి మనం అన్ని బంచెస్ అయిన తర్వాత ఈ బాక్స్లో అండి, ఈ బాక్స్ కింద ఇందులో మనం ఇలా
ఇలా పెట్టాలండి. ఒక్కొక్క రోలో 4 బంచెస్ వస్తాయి. ఇలా 4 బంచెస్, ఇటు 4 అలా మొత్తము దీని నిండా మనము 40 బంచెస్ పెడతాము. పెట్టిన తర్వాత మనం ఈ మూత ఇలా మూత ఉంటుంది. ఇలా పెట్టేసేసి మనం ఇంకా దీన్ని టై చేసి పంపిస్తామండి. భవిష్యత్తులో ఎంత టెక్నాలజీ పెరిగినా సేంద్రియ సేద్యమే మంచిదని సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలు వ్యవసాయ రంగంలోకి రావాలన్నారు. 2-3 ఎకరాలున్న రైతులు ఏదో ఒక పంట మాత్రమే వేసి అది పాడైతే నష్టపోతున్నారు. అలా కాకుండా 2-3 పంటలు వేస్తే ఒకటి పాడైనా మిగతా వాటిలో లాభం పొందవచ్చు. రకరకాలుగా సేద్యం చేయవచ్చు. పట్టుపురుగుల పెంపకం, కుందేళ్ల పెంపకం, ఇలా తమకు ఆసక్తి ఉన్నవి చేయవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఏది పండించినా మార్కెట్ బాగా చేసుకోవాలంటున్నారు సంధ్యారాణి. ప్రభుత్వం మార్కెట్ సదుపాయాలు పెంచి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని చెప్పారు. అగ్రికల్చర్ ఇస్ ద కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ అండి, అండ్ ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంట నేను. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్ని టెక్నాలజీస్ ఎంత పెరిగినా మనము మార్స్కి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా భూమి మీద మనం పంటలు పండియాల్సిందేనండి. అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యవసాయం మీద చిన్న చూపు లేకపోతే చులకన భావం ఏం పెట్టుకోవద్దండి. పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. కానీ మహిళలు కూడా చేయాలండి. మహిళలు అన్ని రంగాల్లో ఎలా ముందుకు వస్తున్నారో అలాగే వ్యవసాయ రంగం అంటే అన్ని వర్గాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా ఈ వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలండి. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఒక మొక్కలు పెంచడము, పొలాలు, ఈ వరి పండించడమే కాదండి, మనకు అనుబంధంగా పాడి పరిశ్రమ ఉంది, మన పట్టు పురుగుల పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్గా అండి. ఇప్పుడు మనము కొన్ని కోళ్ళు వస్తున్నాయండి మనకు, దాని మీద కూడా మంచి లాభాలు వస్తాయి. మన కంట్రీ చికెన్ అని చాలా ఉంది, కముజు పిట్టల పెంపకము, కుందేళ్ల పెంపకము, ఇలా చాలా రకాల అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఇవి ఉన్నాయండి. ఈ పరిశ్రమలాగా మనం మంచి ఇండస్ట్రీస్కి ఎందుకు పోవడం అండి, ఇవి కూడా చిన్నపాటి పరిశ్రమలు, ఒక 10 మందికి మనము ఉపాధి కల్పించవచ్చు, సొంతంగా చేయొచ్చండి. సొంతంగా చేసిన తృప్తి ఉంటుంది, లాభాలు కూడా. మనం మార్కెటింగ్ బాగుండాలండి. మార్కెటింగ్ ఒకటి సరిగా మనం చేసుకోవాలి. ఇంకొకటి అండి, దీనికి ప్రభుత్వం కూడా సహకరించాలి.